చలో 30,000 మీ బడ్జెట్ అయితే మీకు చాలా వరకు మంచి స్మార్ట్ ఫోన్స్లో పోకో F4 5G అండ్ రియల్మీ 9 Pro Plus ఈ రెండు ఫోన్స్లో ఏ ఫోన్ తీసుకోవాలో డౌట్ ఉంటుంది. ఎందుకంటే 25,000 సెగ్మెంట్లో 30K సెగ్మెంట్లో ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవి. ఈ రెండు ఫోన్స్లో మనకు ఒకవేళ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్, ఒకవేళ మీటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ యూజ్ చేశారు. అండ్ బెంచ్ మార్క్ స్కోర్లో మనకి ఎలా ఒక స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ 7 lakhs బెంచ్ మార్క్ స్కోర్ చేస్తుంది రియల్మీతో పోలిస్తే. అండ్ మనకు పోకోలో 120Hz రిఫ్రెష్ రేట్ T4 AMOLED డిస్ప్లే యూజ్ చేశారు కంపేర్ టు రియల్మీ AMOLED 90Hz రిఫ్రెష్ రేట్. సో ఈ కన్ఫ్యూజన్లో ఈ రెండిట్లో ఏది తీసుకోవడం బెటర్ అంటే కొద్దిగా ఎక్కువ ఆలోచించి మీరు రియల్మీ తీసుకోవడం బెటర్. ఎందుకో చెప్తాను. సో రియల్మీ ఫోన్లో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ లాంటి ప్రీమియం ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంతే కాకుండా మీకు బ్యాక్ సైడ్ కెమెరాస్ ప్రైమరీ 50 MP సోనీ IMX సెన్సర్తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్స్ సపోర్ట్ చేస్తూ మనకు 25,000 సెగ్మెంట్లో ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా బ్యాక్ సైడ్ మనకు గ్లాసీ ఫినిషింగ్ అయితే ఉంటుంది అండ్ మంచి లుక్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు రియల్మీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది కంపేర్ టు పోకోతో పోలిస్తే రియల్మీలో కొద్దిగా బ్లోట్వేర్ తక్కువ అయితే ఉంటుంది. ఇది కూడా పాయింటే. అండ్ ఇంతే కాకుండా రెండిట్లో మనకు స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తే డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ అయితే చేస్తాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు అండ్ 5G కనెక్టివిటీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి 5G కనెక్టివిటీలో డౌన్లోడింగ్ స్పీడ్లో కూడా మీకు రియల్మీ కొద్దిగా బూస్ట్ అయితే ఇస్తుంది అనమాట. సో ఓవరాల్గా మనకు 30,000 సెగ్మెంట్ అన్నారు పర్ఫార్మెన్స్ కోసం పోకో తీసుకోవచ్చు, కానీ పర్ఫార్మెన్స్ అవసరం లేదు, కావాలంటే పర్పస్ కావాలంటే రియల్మీ తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి.